తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ప్రభుత్వంలో సవతుల పోరు. ఇది నా కామెంట్ కాదు, సాక్షాత్తు ఆ పార్టీకి మద్దతుదారుగా ఉన్న సిపిఐ నేత చేసిన కామెంట్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే నిజమే, ఎవరు అధికార పక్షమో ఎవరు ప్రతిపక్షమో అర్థం కాని పరిస్థితి, ఎవరు ఎవరిని విమర్శిస్తారో ఎవరు ఎవరిని ప్రతివిమర్శ చేస్తారో తెలియని పరిస్థితి. అంత దాకెందుకు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే పిచ్చి పిచ్చి కామెంట్లు చేసేస్తున్నారు. అసలు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అర్థం కాదు. అటు ప్రతిపక్షం బీఆర్ఎస్ గుట్టు చప్పుడు కాకుండా తమ పనులు తాము చేసుకుంటూ పోతే, ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ లోపల కుంపట్లు రాజుకుంటున్నాయి. నేతలు పరస్పరం తన్నుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రి పైన కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా మారిపోయింది. ఒకరు మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తారు. ఎవరో కాదు, నల్గొండ జిల్లా శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్. ఆయన ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడేస్తారు. మరోవైపు ఆయన సోదరుడు కూడా అంతర్గతంగా నల్గొండ జిల్లాలో కుంపట్లు రాజేస్తూనే ఉంటారు. అటు కొండా సురేఖ కూతురు, మంత్రి కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు అనుచితమైన కామెంట్లు చేస్తుంది. చిన్నారెడ్డి ఎపిసోడ్ తెలిసిందే. అటు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా పార్టీలో అసంతృప్తి చాలా స్పష్టంగా కనబడుతుంది. దానం నాగేందర్, పోచారం, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే జిల్లాకు 2-3 వెళ్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో కూడా మంత్రి పదవి కోసం లూకలుకలు. ఎటు చూసిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరుతో సతమతం అవుతుంది. అధికారంలోకి వచ్చారు, అద్భుతమైన పాలన చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అని కలలు కొట్టిన ముఖ్యమంత్రికి ఈ సవతుల పోరు తలనొప్పిగా మారిపోయింది. కొంతమంది ఢిల్లీకి కూడా వెళ్తున్నారు, అధిష్టానానికి కంప్లైంట్ చేస్తున్నారు. ఇటు పిసిసి చీఫ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసుల వ్యవహారం కూడా కాస్త వివాదాస్పదంగా మారింది. కొంతమందిని వదిలేసి బీసీ వర్గాల వాళ్ళకే నోటీసులు ఇస్తున్నారంటూ కూడా లూకలుకలు మొదలయ్యాయి, విమర్శలు మొదలయ్యాయి. ఏం చేస్తారో తెలియని పరిస్థితి. పిసిసి చీఫ్ను తిడతారు, ముఖ్యమంత్రిని తిడతారు, మంత్రులను తిడతారు, ఈ మంత్రి ఆ మంత్రిని తిడతాడు. అసలు ఎవరు ఎవరిని తిడుతున్నారో ఎందుకు తిడుతున్నారో అర్థం కాని అయోమయమైన సవతుల పోరు తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతోంది. అధిష్టానం కూడా దీనిపై దృష్టి పెట్టింది అనే ఒక సమాచారం ఉంది. అధిష్టానం దీనిపై ఆరా తీస్తున్నట్టు కూడా వార్తలు అందుతున్నాయి. ఏమైతేనేం కాంగ్రెస్లో ఇవి కామన్. కాకపోతే ఈసారి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కుంపట్లు రాజుకోవడం తెలంగాణ కాంగ్రెస్లో ప్రకంపనలు రేపుతోంది.